నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. గల్ఫ్ కు పంపిస్తానని చెప్పి పలువురిని సంపత్ అనే వ్యక్తి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సంపత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా కోర్టు అనుమతితో విచారణ కోసం సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. అయితే విచారణ చేస్తున్న సమయంలో సంపత్ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంపత్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ బాధిత కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ప్రజా సంఘాలతో కలిసి తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సిపిగా సాయి చైతన్య బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ లో సంపత్ కస్టడీ డెత్ పై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ పోలీసుల అదుపులో ఉన్న కస్టడీలో ఉన్న ఓ రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తీవ్ర కలకలం రేపుతుంది. నిజామాబాద్ పోలీసుల కారణంగానే తమ కొడుకు మరణించాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ హాస్పిటల్లో మార్చురి వద్ద ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులు తమ రోదనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు అదేవిధంగా తమ భర్తను పోలీసుల కారణంగానే మరణించాడని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు తల్లి ఉన్నది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైంది అసలు? నా అయ్య నా కొడుకును కొట్టి చంపిర్రయ్యా పోలీసు వాళ్ళు. నా అయ్య నా కొడుకును జైలు నుంచి బయటికి తీసుకొచ్చిర్రయ్యా. టౌన్లోకి తీసుకొచ్చి నా కొడుకును కొట్టి చంపిర్రయ్యా. నా కొడుకు నాకు కుద్దు చెప్పిర్రయ్యా. 20 దెబ్బలు కొట్టిర్రమ్మ నన్న చెప్పిర్రయ్యా. నా అయ్యా నువ్వు చెప్పితే మళ్ళీ తీసుకొచ్చి కొడతావు అన్నారట అయ్యా. ఓ అయ్యా అమ్మ నువ్వు ఏడ చెప్పాక అమ్మ నన్ను మళ్ళీ కొడతారు అన్నారు అయ్యా. ఓ అయ్యా నేను అందుకే ఎవరితో అనలే అయ్యా. ఓ అయ్యా నా కొడుకును కొట్టి చంపిన దెబ్బలే అయ్యా. ఓ అయ్యా 20 దెబ్బలు కొట్టిర్రమ్మ నన్న చెప్పిర్రు అయ్యా. ఓ అయ్యో ఓ అయ్యా నా కొడుకును కొట్టి చంపిర్రు అయ్యా. నా పిల్లలకు న్యాయం చేయరయ్యా మీరన్నా. నా అయ్యా నాకు చిన్న మనవలు మనవరాళ్ళు అయ్యా. నా కొడళ్ళకి ఏం తెలియదు అయ్యా. నా కొడుకు బంగారం కొడుకు అయ్యా. మమ్మల్ని కూర్చొని పెట్టి సాదటోడయ్యా. నాయ్యా నాయ్యా పోలీసు వాళ్ళు ఎవరో వచ్చి కేసు పెట్టిర్రని తీసుకుపోయిర్రయ్యా. ఆ కేసు పెట్టినోడు ఎవడో మాకు తెలియదు అయ్యా. వాళ్ళు ఏమి ఇచ్చిర్రో వీళ్ళేం తీసుకున్నారో అయ్యా. నా కొడుకును అనర్థంగా చంపేసిర్రయ్యా. అయ్యా ఆ కేసు పెట్టినోడు ఎవడో మాకు తెలియదు అయ్యా. వాళ్ళు తీసుకొచ్చిర్రు ఈడ ఆడుకెళ్ళి జైలుకెళ్ళి తెచ్చి టౌన్లో వేసి చంపిర్రయ్యా నా కొడుకుని. నా అయ్యను 3 రోజులు ఆయనంట టార్చర్ పెట్టిరట అయ్యా. నిన్న ఆడికి వచ్చిర్రయ్యా చెకింగ్, కానీ ఆఫీస్ అంతా చెకింగ్ చేసిర్రు. మేము ఆడికి వచ్చి మందలు ఇచ్చుకుంటామని అందరం ఆడ కూర్చున్నాం అయ్యా. నా కొడుకు కోడలు నేను మమ్మల్ని 5 నిమిషాలు మాట్లాడినిచ్చిర్రయ్యా. మేము ఆయనతోటి మాట్లాడినాము. కొడుక ఏమైంది అని అడిగినాము. అమ్మ ఏంది కొడుక అంత తెల్ల వడ్డ పెట్టడం ఉన్నావా అని అడిగినాము. అడిగితే అమ్మ నన్ను 20 దెబ్బల్లాగా కొట్టిర్రు అమ్మ అని ఏడ్చిండు అయ్యా. ఎందుకు కొట్టిర్రు అన్న? అమ్మ నన్ను జైల్లోకి తీసుకొచ్చిర్రే, జైలు నుంచి టౌన్లోకి తీసుకొచ్చి కొట్టిర్రమ్మ మమ్మల్ని ఇద్దరిని అని చెప్పిండు. చెప్పినాక కొడుక గట్టెట్ట కొడతారు నేను అడుగుతా అన్న. నువ్వు జైలు ఉన్నోని నిన్ను ముట్టుకోరాదుగా కొడుక నిన్ను ఎట్లా కొట్టిర్రని అడిగితే అమ్మ ఏమో తెలియదు అమ్మ ఎవడు వచ్చి కేసు పెట్టిండు అని మళ్ళీ ఆ జైలు నుంచి తీసుకొచ్చి టౌన్లో వేసి కొట్టిర్రా అన్నాడమ్మ. అన్నాక మరి ఎట్లా కొట్టిర్రు కొడుక అంటే 20 దెబ్బలు కొట్టిర్రమ్మ అన్నాడు. నా కొడుకు అప్పుడే గుండె డాకులు అన్నదయ్యా. ఇది పరిస్థితి. జైలు నుంచి తీసుకువచ్చి విచారణ పేరుతో 2 రోజులు పోలీసులు విచారణ కోసము అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకెళ్ళి నిన్న జగిత్యాలకు తీసుకెళ్ళి అక్కడ జగిత్యాలలో ఉన్న మ్యాన్ పవర్ కంపెనీలో విచారణ జరిపారు. ఆ తర్వాత రాత్రి మాత్రం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అస్వస్థకు గురయ్యమని పోలీసులు చెప్తుంటే పోలీసుల దెబ్బల కారణంగానే మరణించారని చెప్తున్నారు. సంపత్ భార్య ఉన్నది, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చెప్పమ్మా, అసలు మీకు పోలీసులు ఎట్లా సమాచారం ఇచ్చారు, ఎప్పుడు తెలిసింది మీ విషయం? నాకు నైట్ 12ంటికి వేసారు సార్. మీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినామమ్మ. చెయ్యి నొప్పితో బాగా బాధపడుతున్నాడు. తీసుకొచ్చినాం, చెకప్ చేసిర్రు, మెడికల్లో అడ్మిట్ చేసిరని 12ంటికి వేసిర్రు సార్. నాతో నా భర్త 10:30 దాకా మాట్లాడిండు. వచ్చేటప్పుడు 2 ఉన్నారు సార్. 2 తీసుకొని వచ్చిర్రు, 2 అన్నదమ్ముల్ని. ఆయనని కనిపించలేడు. 10కి 10:30కి జైలు లోపలికి పోయే అవకాశం లేనప్పుడు స్టేషన్లో వాళ్ళ భద్రతలు ఉంచుకోవాలి. కానీ వాళ్ళే అట్లా చంపేస్తే న్యాయం కోసం అని ఎవరిని అడుగుతాను సార్. ఆయనతోనున్న మనిషిని కనిపించనిస్తలేరు సార్. ఈయననేమో ఇక్కడ తెచ్చేసిండ్రు.
ఇంకో మనిషి ఉన్నాడు, తనని ఏం చేసిండో తెలియదు. ఇద్దరిని కొట్టిండు, చిత్రహింస చేసిండట. మా చెల్లె భర్తని, తను కూడా తనని జైలు అడ్మిట్ చేసి జైలుకి అప్పచెప్పిండ్రా, స్టేషన్లో దాచిపెట్టిండ్రా, ఇంకెక్కడన్నా దాచిపెట్టిండ్రా, ఇంకేదైనా చేసిండ్రా అన్నది ఆయన గురించి మాత్రం సమాచారం ఎలాంటి తెలుస్తలేదు సార్. ఈ పరిస్థితి ఇక్కడ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోదనలతో మెండంటింది ఆసుపత్రిలో ఒక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రిమాండ్ ఖైదీని తీసుకొచ్చి విచారణ నిమిత్తం తీసుకొచ్చిన పోలీసులే ఈ మృతికి కారణము. పోలీసులు దెబ్బల కారణంగానే మృతి చెందాడని చెప్తున్నారు. నిన్న రాత్రి 12 గంటలకు ఫోన్లో సమాచారం అందించారు. అయితే సంపత్తో ఉన్న మరో వ్యక్తి కనబడడం లేదు. పోలీసులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజామాబాద్.